నాగేశ్వర గారు, ప్రధానంగా ఇవాల్టి వార్త భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ నాయకులకు అగ్రనేత అమిత్ షా క్లాస్ అనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. విభేదాలను పక్కన పెట్టండి, అలా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి. సో ముఖ్యంగా అమిత్ షా ఈ వర్గపోరు విషయాన్ని ప్రస్తావించారు. సో వర్గపోరు వల్లనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిందా అంటే మీ విశ్లేషణ? అంటే కరెక్ట్గా వర్గపోరు కారణం కాదని ఎవరు అనలేరు. కానీ ఈ వర్గపోరును పెంచి పోషించింది అమిత్ షా నాయకత్వంలోని అధిష్టానమే. వర్గపోరు ఉన్నమాట నిజం. వర్గపోరు ఇప్పుడే కాదు, తెలంగాణ బీజేపీకి మొదటి నుంచి ఉన్న లక్షణం అది. నేను చాలాసార్లు చెప్పాను, 3 నాయకులు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి బీజేపీలో. సో బీజేపీలో ఈ వర్గపోరు కూడా కొత్తగా ఇతర పార్టీల నుంచి దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి నాయకులు చేరిన తర్వాతే మొదలు కాలే వర్గపోరు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇతర పార్టీల నాయకులు వచ్చాకనే ఈ వర్గపోరు పెరిగింది అని అనుకుంటారు. బండి సంజయ్ వర్సెస్ ఈటల అని వాళ్ళు కూడా పత్రికల్లో రాశారు. వాస్తవం ఇది. అంటే ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చాక వర్గపోరుకు కొత్త డైమెన్షన్ యాడ్ అయింది. అంటే పాత బీజేపీ కొత్త బీజేపీ. కానీ దీనికి ముందు నుంచి కూడా వర్గపోరు ఉంది. అంటే ఈ కొత్తగా ఇతర పార్టీల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రాకముందు నుంచే బీజేపీలో వర్గపోరు, అంటే ఒరిజినల్ బీజేపీలో కూడా ఈ వర్గపోరు ఉంది. సో అందువల్ల బీజేపీ వర్గపోరును సెట్ చేయడంలో జాతీయ నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వర్గపోరును పెంచి పోషించింది. ఇప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో క్యాంపెయిన్ నడిచింది. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఇలాంటి నేతలు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాకు చెప్పారు. సో ఆఖరికి ఆ వర్గపోరును పెంచి పోషించే వైఖరి మా బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంది. ఒక వర్గం వాదన విని మరో వర్గం పైన వేటు వేసింది. సో అందరికీ తెలిసి ఈటల వర్గం చేసిన వాదనను విని బండి సంజయ్ వర్గం పైన వేటు వేశారు. సో అది జాతీయ నాయకత్వం వర్గపోరును పెంచే విధంగా చేసిన రాజకీయ కార్యక్రమం. సో అందువల్ల ఇవాళ అమిత్ షా ఇక్కడికి వచ్చి రాష్ట్ర నేతలు తప్పు చేస్తే చేయగలిగింది ఏంటి? ఇక మూడోది వర్గపోరు ఒకటే కాదు. ఇప్పుడు అమిత్ షా మాటలు ఎలా ఉన్నాయంటే జాతీయ పార్టీ తప్పేమీ లేదు, ఆ తప్పంతా రాష్ట్ర బీజేపీ నాయకులదే అని చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంలో రాష్ట్ర నేతల తప్పు తక్కువ, జాతీయ నాయకుల తప్పే ఎక్కువ. ఎందుకంటే వర్గపోరు ఉన్నా కూడా దుబ్బాకలో గెలిచారు. దుబ్బాకలో గెలిచినప్పుడు వర్గపోరు లేదా బీజేపీలో? జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు వర్గపోరు లేదా? అలాగే మీకు హుజూరాబాద్లో గెలిచినప్పుడు వర్గపోరు లేదా బీజేపీలో? అప్పుడేం వర్గపోరు లేక బీజేపీ చాలా ఐక్యంగా ఉందా? మనుగోడులో భారీ ఓటింగ్ తెచ్చుకున్నప్పుడు వర్గపోరు లేదా? సో మరి వర్గపోరు ఉన్నా కూడా ఈ సానుకూల ఫలితాలు ఎలా బీజేపీ తెచ్చుకోగలిగింది? అందువల్ల వర్గపోరు ఒక కారణమే. కానీ దానికన్నా ముఖ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమై రాష్ట్రానికి పంపిన ఇన్ఛార్జీల మధ్య కూడా వర్గపోరు, పోనీయండి రాష్ట్ర నేతల మధ్య వర్గపోరు అందాం. సో బీజేపీ నుంచి జాతీయ నాయకత్వం నుంచి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇలా జాతీయ నాయకులు ఇన్ఛార్జీలుగా వస్తారు. ఆ ఇన్ఛార్జీల మధ్య కూడా వర్గపోరు ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణను చూసేటువంటి 3లో 3 గ్రూపులు మళ్ళీ. సో ఈ రకంగా మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఇన్ఛార్జీలుగా పంపే వారి మధ్యనైనా కనీసం ఐక్యత చూసేలా చూసిందా అంటే అది చేయలేకపోయారు. సో అక్కడ కూడా వర్గపోరు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరహా బీజేపీ ఆల్ ఇండియా సెంటర్ కూడా పనిచేస్తుంది. ఏంటంటే రాష్ట్రంలో ఏ నాయకుడు బలంగా ఉండకూడదు, అలా ఉంటే బలంగా ఉండకుండా చేస్తే జాతీయ నాయకత్వం చెప్పినట్టు చెల్లుతుంది. ఇవాళ మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఎన్ని చోట్ల వర్గపోరు లేదు. ఆ గ్రూపుల్ని బీజేపీ పెంచి పోషిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే యడియూరప్ప కోవిడ్ టైంలో 40,000 కోట్ల కుంభకోణం చేశాడని సొంత పార్టీ ఎమ్మెల్యేని ఆరోపించాడు. ఏం చేసింది బీజేపీ నాయకత్వం? ఆయన మీద చర్య తీసుకోవాలని అడుగుతున్నారు. చర్య ఎవరి మీద తీసుకోవాలి? 40,000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఆరోపణ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఆ 40,000 కోట్ల కుంభకోణం జరిగిందా లేదా అనేది విచారణ జరిపి ఆ విచారణ ఆధారంగా చర్య తీసుకోవాలి కదా.
మీకు అందువల్ల ఇలా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా చూడండి సీనియర్ నాయకుల్ని కూడా పక్కకు పెట్టి వాళ్ళని కన్విన్స్ కూడా చేయకుండా కొత్త వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీని నిసాల్ అధికారంలోకి తెచ్చాడు. ఆయన ఏమన్నాడు, నా జీవితంలో ప్రాణం ఉండగా నేను ఢిల్లీకి వెళ్ళి ఏది అడుక్కోను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది కాక ఆఖరికి రామ మందిర నిర్మాణానికి ఇన్విటేషన్లు పంపేటప్పుడు కూడా బీజేపీ నాయకత్వంలో వర్గపోరు. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానాలు కూడా పంపలేదు. విచిత్రంగా ఉంటుంది. అంటే అద్వానీ ఉద్యమం వల్లనే రామ మందిర నిర్మాణ కళ సాకారమైంది. అలాంటి అద్వానీ మోడీని వ్యతిరేకించాడు కనుక ఆయనకు కూడా ఇన్విటేషన్ ఇవ్వలే. తీవ్ర నిరసన వచ్చాక ఆఖరికి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు. మీరు ఇవాళ దేశంలో చూడండి, ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహా రాష్ట్రంలో కాస్తంత బలం ఉండి మోడీ, అమిత్ షాలను ప్రశ్నించగలిగే నాయకత్వం ఎక్కడా రాష్ట్రాల్లో లేకుండా చేశారు. అందువల్ల ఈ వర్గపోరు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ వర్గపోరు పెంచి పోషించబడింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాజీ లేకుండా పోరాడింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మనం చూసాం. కేసీఆర్ పైన రాజీ లేకుండా పోరాడడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ తెచ్చుకోగలిగింది. కానీ అక్కడ కూడా మళ్ళీ ఎవరు చేశారో జాతీయ నాయకత్వమే. సడన్గా బండి సంజయ్ని మార్చి ప్రజా సంగ్రామ యాత్రను ఆపి కవిత అరెస్ట్ విషయంలో జరిగిన తతంగం ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు? జాతీయ నాయకత్వం బాధ్యత లేదా? సో బండి సంజయ్ మొదట్లో కవిత అరెస్ట్ చేస్తారని జాతీయ నాయకత్వం నుంచి ఆ సంకేతాలు వస్తేనే కదా ఆయన అన్నది. రాకపోతే జాతీయ నాయకత్వం ఆపేది కదా. బండి సంజయ్ అన్న తర్వాత ఇతర నాయకులు కూడా అదే అన్నారు కదా. సో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా అన్నాడు కదా, ఈ ఆరోపణలో ఢిల్లీ నుంచి కాంటాక్ట్ ఉన్నాయి ఇవన్నీ అని. అందువల్ల అడుగడుగున జాతీయ నాయకత్వం ఈ ప్రాసెస్లో భాగస్వామి. ఇప్పుడు అంతైనాక పోస్ట్ మార్టం చేసి రాష్ట్ర నాయకత్వాలు మీరే తప్పు అని అంటే అది ఏ రకంగా ఉండే? పాపం ఆడికి రాష్ట్ర బీజేపీ నాయకులు కష్టపడి 1%, 1 సీట్ని 8 సీట్లు తెచ్చుకున్నారు. 7% ఓట్లను 14% ఓట్లు తెచ్చుకోగలిగారు. అందువల్ల ఆపరేషన్ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే జాతీయ నాయకత్వం వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఫెయిల్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న భావన ఎవరి వల్ల జరిగింది? రాష్ట్ర బీజేపీ నాయకుల వల్ల జరిగిందా? రాష్ట్ర బీజేపీ నాయకుల చర్యల వల్ల జరిగిందా? బండి సంజయ్ కేసీఆర్కు వ్యతిరేకంగానే పోరాడాడు. ఈటల రాజేందర్ కేసీఆర్కు వ్యతిరేకంగానే పోరాడాడు. వాళ్ళిద్దరి మధ్య వర్గపోరు ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ కేసీఆర్ను వ్యతిరేకించిన వాళ్ళు ఒకటే లైన్లో ఉన్నారు కదా. మరి లేనిది ఎవరు? అధిష్టానమే కదా. సో లేనిది జాతీయ నాయకత్వమే, స్పష్టత లేనిది. అందువల్ల జాతీయ నాయకత్వం తప్పిదాలని రాష్ట్ర నాయకత్వం పైకి తోసేస్తే ఏం ఉపయోగపడుతుంది?